తమ కుమార్తె గణితంలో వెనుకబడిందని చదువు చెప్పమంటే పాఠశాల యాజమాన్యం తన భర్తపై దాడి చేశారని సోమశిలకు చెందిన ములబాక సిద్దీశ్వరమ్మ అనే మహిళ జిల్లా ఎస్పీకి కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ కుమార్తె సోమశిలలోని లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో 6వ తరగతి చదువుతుందని తెలిపారు. ఫీజు చెల్లించాలని నా భర్త బొజ్జిరెడ్డి పాఠశాలకు వెళ్లారని తెలిపారు. తన కుమార్తె గణితంలో వెనుకబడిందని శ్రద్ధ చూపాలని పాఠశాల సిబ్బందిని కోరినట్లు తెలిపారు. దీంతో ఆగ్రహించిన పాఠశాల యాజమాన్యం నా భర్త బొజ్జిరెడ్డిపై దాడి చేసి గాయపరిచారని వాపోయారు. పోలీస్ స్టేషన్ వద్ద తనపై దాడికి యత్నించారని తెలిపారు. జిల్లా ఎస్పీ విచారణ చేయించి న్యాయం జరిపించాలని కోరారు. పేరు ములపాక సిద్దీశ్వరమ్మ, నా భర్త పేరు ములపాక బుజ్జిరెడ్డి. మేము సోమశిల గ్రామంలో ఉంటున్నాము. గుప్పలపాడు శ్రీ లిటిల్ ఏంజల్స్ హై స్కూల్లో మా పాప 6th క్లాస్ చదువుతుంది. శుక్రవారం ఉదయం 10 గంటల 10:30 ఆ టైంలో మా భర్త ఫీజు కట్టడానికి స్కూల్కి వెళ్ళగా అక్కడ ఫీజు తీసుకున్న తర్వాత, సార్ మా పాప మ్యాథ్స్లో వీక్గా ఉంది, కొంచెం చెప్పండి సార్ టీచర్లకి అంటే, మేము ఎవరికి ఏం చెప్పము, మా స్కూల్లో మేము ఇంతే, మీ పాప సపరేట్గా ఏం చెప్పేది ఉండదు, మీకు కావాలంటే 5,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టండి మీ పాప కోసం అంటే, నా భర్త మా పాపకి ఒక్కదానికైనా స్కూల్ అందరికీ వర్తించుతుందా ఇదని అడగగా, నా దగ్గరే మీరు రూల్స్ మాట్లాడతారా, నువ్వెంత నీ బ్రతుకెంత అని చెప్పేసి నా భర్తను ఫస్ట్ ఆఫీస్ రూమ్లో కొట్టాడు సార్. కొట్టగా నా భర్త భయంతో పరిగెత్తితే వాళ్ళ స్టాఫ్ని పిలిచి రోడ్డు మీదకి వచ్చిన వాడిని మళ్ళీ ఈడ్చుకుంటూ పిల్లలందరూ చూస్తుండగా రాడ్లతో కర్రలతో తీసుకొని వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ లేని రూమ్లోకి తీసుకెళ్ళి నా భర్తను చంపాలని చూశాడు సార్.